హనుమ తోడు లేని రామాలయం 90 అడుగుల ఎత్తుతో 7 అంతస్తుల గాలిగోపురాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? 500 ఏళ్ల నాటి కోనేరు, 450 పైగా సినిమాలు తీసిన గుడి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ గుడికి ఎంతో అనుబంధం ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. హనుమాన్ తోడు లేని ఏకైక శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉందండి. అది ఎక్కడో లేదు, హైదరాబాద్ కి అతి దగ్గరలో శంషాబాద్ కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండి. ఈ రోజు మా వన్ డే ట్రిప్ లో భాగంగా మొదట మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని, తర్వాత ధర్మగిరి శ్రీ సాయి క్షేత్రాన్ని, తర్వాత శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఇప్పుడు మేము అమ్మపల్లి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ అమ్మపల్లి కోదండరామస్వామి వారి దేవాలయానికి స్వాగత తోరణానికి ఎదురుగానే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుందండి. చాలా పెద్దగా ఉంది. క్షేత్రపాలకుడుగా హనుమాన్ మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం అండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీరు మీ ఫ్యామిలీతో శంషాబాద్ వైపు వచ్చినప్పుడు తప్పక దర్శించే ప్రదేశాలన్నీ మేము మీకు మా వీడియోల ద్వారా చూపించాము, చూడండి. ఇక మనం స్వాగత తోరణం నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అయితే వెళ్దామండి. ఇక్కడ కార్ పార్కింగ్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. అద్భుతమైన ఆర్కిటెక్చర్ విన్యాసానికి ఈ దేవాలయం ఒక ఆనవాలం. హనుమ తోడు లేని రాముడి నిలయం, సీతారామ లక్ష్మణ సమేత ఏకశిలా ప్రతిరూపం. ఈ గుడి 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు కట్టించారు. ఇక్కడ గుడి కమాన్ నుండి మొదలు పెడితే ఆలయంలో ఉన్న రామ్లవారి దాకా ప్రతి ఒక్కటి విశేషమే. ఈ గుడి మొత్తం 250 ఎకరాల జాగాలో కట్టించిండ్రు. మధ్యలో గుడి, చుట్టూ వరండాలు. చూడండి, ఈ గోపురం చూస్తే ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తుంది కదా, అదేనండి. చాలా సినిమాల్లో ఈ గాలి గోపురం మనం చూడవచ్చు. మురారి, యజ్ఞం, రెబల్ లాంటి సినిమాలలో ఈ గాలి గోపురాన్ని మనం చూడవచ్చు. వేంగి చాళుక్యులు కట్టించిన ఈ గాలి గోపురం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది 7 అంతస్తులలో 90 అడుగుల ఎత్తుతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ గాలిగోపురం ప్రతి అంతస్తులో దేశంలో ఉన్న అనేక దేవుళ్ళ బొమ్మలు చెక్కినరు. ఈ గాలిగోపురం ముందు నుండి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా, కానీ వెనుక దిక్కు అసంపూర్తిగా ఉంటుంది. దీనికి ఒక కథ ప్రచారంలో ఉంది. గుడికి వెనుక దిక్కు ఇంకో గాలిగోపురం కట్టాలని అనుకున్నారట. అది కట్టినాక ఈ గాలిగోపురం వెనుక దిక్కు పూర్తి చేద్దామని అనుకున్నారట. అయితే ఏమైందో తెలియదు, కానీ అసంపూర్తిగా వదిలేశారు. చూడండి, మొత్తం రాతితో కట్టిన శిలా వైభవం ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, గాలిగోపురం వెనుక భాగం అసంపూర్తిగా కంప్లీట్ చేశారు, ఏం డిజైన్ అనేది లేకుండా. ఈ గుడిలో ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం దగ్గర కనిపిస్తాడు. ఇక్కడ చూస్తుంటే మనకు మురారి సినిమాలో చూసినట్టుగా ఉంది కదా, మురారి సినిమా ఇక్కడే తీశారండి. ఒకసారి ఆలయం చుట్టూ ఎలా ఉందో చూసొద్దాం. గర్భగుడిలో లక్ష్మణ సమేత సీతారామస్వామి వారు దర్శనమిస్తారు. ఈ విగ్రహాల్లో ప్రత్యేకత ఏంటంటే రాముడి పాదాల దగ్గర ఎల్లప్పుడూ కనిపించే రామబంటు హనుమాన్ మనకు కనిపించడు. దీనికి కూడా ఒక కారణం ఉంది. రామ్లవారు వనవాసం పోయేటప్పుడు ఏ స్థలాలలో ఆగిండో ఆ స్థలాలలో రామ్లవారి గుడి కట్టించడం జరిగింది. అంటే అప్పటికి ఇంకా రామ్లవారికి హనుమంతుడు కనిపించలేదంట, ఆయన గురించి కూడా తెలియదు. అందుకే ఇక్కడ రామ్లవారి దగ్గర హనుమంతుడు మనకు కనిపించాడు. అదే ఈ గుడిలో ఉన్న రామ్లవారి ప్రత్యేకత. నల్ల చలువ రాతితో 3 విగ్రహాలు ఒకే రాతితో చెక్కడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత.
ఇక ఈ దేవాలయానికి ఒక పక్క చాలా మెట్లతో కట్టిన కోనేరు, రాముని గుడి, ఎదురుగా ధ్వజస్తంభం, శివుని గుడి, వినాయకుడి గుడి, ఆంజనేయుడి గుడి, 2 మండపాలు, నగారా, కానలు, రథం పెట్టే జాగాలు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఆలయంలో ఈ చెట్టు చూడండి, దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. 350 ఏండ్ల కిందటి చెట్టు, అందుకే దీనిని కూడా దేవుని లెక్క కొలుస్తారు. ముడుపులు కట్టి తమ కోరికలను చెప్పుకుంటారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత, ఆలయంలో తాంబేలు విగ్రహం. తాంబేలు అవసరమైనప్పుడు మాత్రమే శక్తిని చూపిస్తుంది. ఆపద వచ్చినప్పుడు కావలసిన శక్తి ఉపయోగపడాలని తాంబేలు విగ్రహం ఇక్కడ పెట్టారంట. ఇక ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలని గమనించినట్లయితే, రాముడి విగ్రహం 4 అడుగులు, దానికంటే కొన్ని ఇంచులు తక్కువగా సీతా లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి. విగ్రహం చుట్టూ మకర తోరణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది కూడా రాతితో చెక్కడం ఈ ఆలయం యొక్క విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మకర తోరణంపై దశావతారాలు చెక్కారు. ఇట్లా ఒకే రాతితో చెక్కిన విగ్రహాలు దేశం మొత్తం మీద కొన్నే ఉంటాయంట. ఎంతో అద్భుతంగా ఉందండి సీతారాముల వారి దర్శనం. ఆలయ ప్రాంగణం ఎంతో పెద్దగా, విశాలంగా, చాలామంది భక్తులు సౌకర్యంగా ఉండే విధంగా ఉంది. చుట్టూ మండపాలతో ఎంతో అద్భుతంగా ఉందండి ఈ ఆలయం. ప్రతి దేవాలయానికి అనుబంధంగా ఒక కోనేరు అనేది తప్పకుండా నిర్మిస్తారు. ఇక్కడ కూడా 100 ఏళ్ల నాటి క్రితం కట్టించిన కోనేరు మనకి కనిపిస్తుందండి. ఈ గుడికి మరొక ప్రత్యేకత ఈ కోనేరు. దాదాపు 500 ఏళ్ల కిందటి కోనేరు. అప్పటి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ కోనేరులో జనాలతో నిండిపోయి కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు లేక ఈ కోనేరును అంత పట్టించుకోకుండా ఇట్లా తయారైంది చూడండి. కోనేరు చుట్టూ మండపాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వీటికి ఒక ప్రత్యేకత ఉందండోయ్. ఒకవైపు 30 స్తంభాలు హిందూ సాంప్రదాయంలో, మరొక దిక్కు 14 ఆర్చులు ముస్లిం సాంప్రదాయంలో కట్టించడం జరిగింది. ఈ ఆర్చుల మీద శంకుచక్ర నామాలు మనకు కనిపిస్తాయండి. ఆ కాలంలో హిందూ ముస్లింల సమైక్యతకు చక్కని నిదర్శనం ఈ కోనేరు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏ గుడిలో కూడా ఇట్లాంటి నిర్మాణాలు అనేవి మనకు కనిపించవండి. ఎంతో అద్భుతంగా ఉంది ఈ కోనేరు. తప్పకుండా మీరు ఈ శంషాబాద్ వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన నిర్మాణాలని తనివి తీరా చూడండి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ గుడికి ఓ అనుబంధం ఉంది. ఒక్క షాట్లో అయినా ఈ గుడి కనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అనే నమ్మకం ఉంది. ఈ ఆలయంలో 100ల కొద్ది సినిమా షూటింగులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయండి.
శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న చూడదగ్గ ప్రదేశాలు అన్నీ మేము మీకు మా వీడియోల ద్వారా చూపించామండి. మీరు కూడా ఈ శంషాబాద్ వైపు వచ్చినప్పుడు ఈ చూడదగ్గ ప్రదేశాలన్నీ మీరు చూడొచ్చండి. ఇలాంటి వీడియోలన్నీ మా ఛానల్ ద్వారా మేము మీకు చూపిస్తున్నాము. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది రాములవారి కళ్యాణ మండపం. ఈ మండపానికి పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయండి. ఈ మండపం పైకి ఎక్కి చూస్తే ఈ గుడి యొక్క గాలి గోపురంతో పాటు ఈ గుడి ప్రాంగణంలో ఉన్న అన్ని మండపాలను మనం చూడవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. బ్రహ్మోత్సవాల సమయంలో రథం పెట్టే జాగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, కళ్యాణ మండపం ఎదురుగానే మనకు ఒక నిర్మాణం కనిపిస్తుంది కదా. ఈ మండపంలో సంగీత వాయిద్య కళాకారులు ఉండేవారు. రాములవారి కళ్యాణ మండపానికి ఎదురుగా ఉండడానికి కారణం ఏంటంటే పంతులు గారు చెప్పే సైగలతో సంగీత కళాకారులు వాయించేవారన్నమాట. ఇటు పక్క చూస్తే కోనేరు ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది. ఇంకో అద్భుతమైన నిర్మాణం మేము మీకు చూపిస్తామండి. స్వామివారి ఎదుర్కోలు మండపం. అంటే కళ్యాణానికి ముందు స్వామివారిని ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేకమైన మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, అప్పటి కాలంలో లైట్లు అనేవి లేవు కాబట్టి ఇక్కడ ఈ స్తంభానికి చూడండి చిన్న చిన్న రంధ్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దీపాలను పెట్టి అద్భుతంగా అలంకరించేవారు. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి గుడి కూడా మనకు కనిపిస్తుందండి. ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు మనకి వినాయకుడి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. ఈ గుడిలో ప్రతిదీ అద్భుతమేనండి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణాలు. ఇక్కడ శివాలయం కూడా ఉంది. మనం శివుని దర్శనం చేసుకుందాం పదండి. హైదరాబాదులో తప్పక చూడాల్సిన చారిత్రక సంపదగా యునెస్కో వారు గుర్తించారు. ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన కోదండరాముల వారి చరిత్ర. ఈ అమ్మపల్లి కోదండరామస్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చింది కదా. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మహోన్నత చరిత్ర కలిగిన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.